హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన కరకరలాడే గవ్వలు చేయబోతున్నామండి. స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారండి ఇవి. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. చూస్తా ఉంటేనే మీకు తెలుస్తుంది గదా! ఇప్పుడు ఇది ఎలా చేయాలనో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ఒక కప్పు నిండా గోధుమ పిండి, అదే కప్పు నిండా మైదా పిండి తీసుకునేసి ఇందులోనే ఒక చిటికెడు సాల్ట్ వేసుకునేద్దాము. ఏ స్వీట్‌లో అయినా సాల్ట్ వేసుకొనేస్తే చాలా బావుంటుంది. ఒకవేళ మీకు మైదా పిండి వద్దు అనుకుంటే అచ్చం గోధుమ పిండితోనే చేసుకోవచ్చండి. నేను 2 కలిపి చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు నెయ్యి వేడి వేడిగా కాంచి వేసుకోవాలండి. నెయ్యి అయినా, నూనె అయినా ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యే వేస్తా ఉన్నానండి. మనకి నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా స్పూన్ పెట్టుకునేసి, కలుపుకునేసి ఇప్పుడు స్పూన్ తీసి పక్కన పెట్టుకునేసి చేత్తో కలుపుకునేయాలి పిండంతా. ఈ నెయ్యి అనేది వేడిగా ఉంటే మనకి క్రిస్పీగా వస్తాయండి గవ్వలనేది. పిండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఇలా ముద్దకు రావాలి పిండి. అప్పుడే మనకి ఇది కరెక్ట్‌గా ఉన్నట్టు. ఒకవేళ ముద్దకు రాకపోతే నెయ్యి అనేది ఇంకొంచెం పడుతుంది. నాకైతే కరెక్ట్‌గా సరిపోయింది చూసారు కదా! ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. సూజీ రవ్వ అంటారు గదా! అదండి. ఇది కొంచెం పెద్ద రవ్వగా ఉంది. అందుకే నేను ఇది మిక్సీ వేసుకుంటా ఉన్నాను. మిక్సీ వేసుకొని కొంచెం నున్నగా వేసుకునేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది గూడా వేసుకునేసి మరొకసారి మొత్తం దీన్ని అంతా ఇట్లా కలుపుకునేసి, ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ దీన్ని మనం చపాతీ పిండిలాగా కలుపుకునేయాలి. మనకి నీళ్లు గూడా తక్కువే పడతాయండి. చూసి వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ జారుడుగా ఉండకూడదు. ఇలా కొద్దిగా వేసుకుంటూ పిండిని మొత్తం చపాతీ ముద్దలాగా కలుపుకునేస్తే సరిపోతుంది. పిండనేది మరీ సాఫ్ట్‌గా ఉండకూడదు. అలా అని గట్టిగా ఉండకూడదండి. చూసారా? ఇలా రావాలి మనకి. ఇట్లొస్తే సరిపోతుంది. అప్పుడే మనకి కరకరలాడుతూ వస్తాయి గవ్వలు. ఇప్పుడు మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకునేద్దాము. 15 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దామండి. పిండనేది మనకి కొంచెం నానుంటుంది. మరొకసారి ఇట్లా బాగా కలుపుకునేసి, ఇప్పుడు ఇందులోంచి చిన్న ఉండల్లాగా చేసుకునేద్దాము. మనకి ఇది ఎంత వీలైతే అంత చిన్నగా చేసుకోవచ్చండి. మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు గవ్వలనేది. అంటే మరి చిన్నగా చేసుకోవచ్చు, కొంచెం పెద్దగా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం మీడియం సైజ్ గవ్వలే చేస్తా ఉన్నాను. చూసారు గదా! రౌండ్ గూడా చూస్తే మీకు తెలుస్తుంది. బాల్స్ కొంచెం మీడియం సైజ్ బాల్సే తీసుకున్నాను. మొత్తం అన్నీ ఇదే మాదిరిగా చేసుకునేద్దాము. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకునేసి, మనం గవ్వల చెక్క తీసుకునేద్దామండి. ఇలా గవ్వల చెక్కకి కొంచెం ఆయిల్ రాసుకునేద్దాము. ఇలా గవ్వల చెక్కలుంటే ఈజీగా ఉంటుందండి. అది లేకపోతే గూడా ఎలా చేయాలనో చూపిస్తాను. ముందు ఈ గవ్వ చెక్కల మీద ఒక రౌండ్ బాల్ పెట్టుకునేసి, చేత్తో ఇట్లా చిన్నగా అనుకోవాలండి. వెడల్పుగా అనుకునేసి, ఇలా అన్నామంటే మనకి చక్కగా వచ్చేస్తాయి. చూసారు గదా! మీకు చూస్తా ఉంటేనే తెలుస్తుంది. మళ్ళీ ఇంకొకటి కూడా పెట్టి చూపిస్తా ఉన్నాను చూడండి. సేమ్ ఇదే మాదిరిగా ఇలా సాఫ్ట్‌గా అనుకునేసి మనం ఇట్లా రౌండ్‌గా బటన్ వేలుతో గాని, చూపుడు వేలుతో గాని అనుకున్నామంటే ఈజీగా వచ్చేస్తది. ఇప్పుడు గవ్వల చెక్క లేకపోతే ఇలా స్పోక్ స్పూన్ ఉంటుంది గదా! దానికి గూడా కొంచెం ఆయిల్ రాసుకునేసి దీంతో కూడా చేసుకోవచ్చండి. దీంతో గూడా చాలా బాగొస్తాయి చూడండి. ఇలా చేసుకున్నాం గదా! ఇంకొకటి కూడా చేసి చూపిస్తాము చూడండి. ఇలా స్పోక్ స్పూన్‌తో అయినా చేసుకోవచ్చు. లేదా మనము జల్లెడ ఉంటుంది గదండీ! పూరీలు తీస్తాం చూడండి. ఇలా జల్లెడ దాంట్లో గూడా ఇట్లా పెట్టుకొని చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. లేదా కొత్త దువ్వెనుంటే కొత్త దువ్వెన మీద కూడా చేసుకోవచ్చండి. ఎలా అయినా కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి గూడా ఇదే మాదిరిగా చేసి చూపిస్తా ఉన్నాను చూడండి. కొంచెం బొటనవేలుతో అట్లా అనుకున్నామంటే ఈజీగా వచ్చేస్తది. ఇంతే అండి. అన్నీ ఇదే మాదిరిగా చేసుకునేద్దాము. నా దగ్గర గవ్వల చెక్క ఉంది కాబట్టి, గవ్వల చెక్కతో చేసి చూపిస్తా ఉండాను. గవ్వల చెక్క లేకపోతే ఎలా చేయాలనో అవన్నీ చేసి చూపించినానండి. మొత్తము మనకి మనం తీసుకున్న పిండికి మొత్తం ఇన్ని గవ్వలొచ్చినాయండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక పెనంలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకునేద్దాము. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా గవ్వలను వేసుకునేద్దాము. ఇప్పుడు మంటనేది మీడియంగా పెట్టుకునేసి మనకి పెనానికి ఎన్ని సరిపోతాయో అన్ని గవ్వలు వేసుకోవాలండి. మంటనేది మీడియంగానే ఉండాలి. వేసుకున్న ఒక నిమిషం తర్వాత ఇలా జర్ల గెంటెతో అటు ఇటు బాగా ఫ్రై చేసుకోవాలండి. మంట మీడియంగా ఉంటేనే మనకి గవ్వలనేది లోపల వరకు బాగా వేగిపోయి క్రిస్పీగా వస్తాయి. ఇట్లా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకునేసి ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. మిగతాటివి గూడా ఇదే మాదిరిగా ఫ్రై చేసుకుందామండి. మనం చేసుకునేటివి 2 సార్లయితే డీప్ ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు నేను అన్నీ ఒకేసారి వేస్తా ఉన్నాను. మనకి పెనానికి సరిపడయినయి మొత్తము. ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం తర్వాత దీన్ని అటు ఇటు బాగా ఫ్రై చేసుకునేసి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్‌లో వేసుకునేద్దాము. ఇంతే అండి. అన్నీ ఈ మాదిరిగా చేసుకున్నాం గదా! ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకునేసి దీనికి బెల్లం పాకం చేసుకునేద్దాము. మళ్ళీ ఒక వెడల్పాటి పెనం తీసుకునేసి ఇందులోకి ఒక ముక్కాలు కప్పు బెల్లం వేసుకుంటా ఉన్నానండి. ఒక చిటికెడు నీళ్లు గూడా వేసుకుందాము.
ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినాలా అనుకుంటే కప్పు నిండా వేసుకోండి. నాకైతే ఈ కప్పు, ముక్కాలు కప్పు అనేది కరెక్ట్‌గా సరిపోతుంది స్వీట్ అనేది. ఇప్పుడు బెల్లం మొత్తం బాగా కరిగిన తర్వాత దీన్ని కొంచెం పాకం రానియ్యాలి. అప్పుడే మనకి గవ్వలనేది చాలా బాగుంటాయండి. మరి అంత పాకం గాదు. ఇలా కొద్దిగా నీళ్ళల్లో వేసి చూసి చేతికి మనకి ముద్దకొస్తే సరిపోతుంది. లేత తీగ పాకంలాగా రావాలండి. చూసారు గదా! ఇలా రావాలి. ఇట్లొస్తే మనకి సరిపోతుంది అంతే అండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకునేసి, ఇప్పుడు ఇందులో ఒక స్పూను నెయ్యి వేసుకునేసి, ఒక్క చిటికెడు యాలకుల పొడి వేసుకునేద్దాము. ఈ నెయ్యి వేసేదాని వల్ల మనకి ఇవి షైనీగా వస్తాయి. గవ్వలు చూసేకి, తినేకి కూడా బాగుంటాయండి. ఇప్పుడు మొత్తం ఇట్లా కలుపుకున్నాక, ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వల్ని వేసుకునేద్దాము. గవ్వలు మొత్తం వేసుకున్న తర్వాత బెల్లం సిరప్ అంతా గవ్వలకు పట్టేలాగా ఇలా బాగా కలుపుకునేయాలి. ఇలా కలుపుతూ ఉంటేనే మనకు తీగలాగా వస్తదండి. ఆ తీగ అనేది మనకి రాకుండా ఉన్నంత సేపు కలుపుకునేయాలి. స్టవ్ ఆఫ్ చేసే కలుపుకోవాలండి. నేను ఆల్రెడీ ఆఫ్ చేసినానని చెప్పినాను గదా! 5 నిమిషాలు ఇలానే కలుపుతూ ఉన్నామంటే బెల్లం పాకం అనేది పొడి పొడిలాడుతూ గవ్వలు కూడా విడివిడిగా వస్తాయండి. చూసారు గదా! ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకునేద్దాం చల్లారేంత వరకు. ఈ బెల్లం గవ్వలనేది మీలో ఎంతమందికి ఇష్టమో, మీలో ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్‌లో చెప్పండి. ఇలా చేసుకునేటివి ఒక నెల రోజులు నిలువుంటాయండి. అయినా నెల రోజులు ఏడుంటాయి, మనం చేసిన వెంటనే తింటూ ఉంటాం గదా! ఇష్టమైంది ఏదైనా గూడా. వీడియోస్ చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, కామెంట్ పెట్టట్లేదండి. మీకు నచ్చిందా లేదా కామెంట్ పెడితే నాకు తెలుస్తుంది. నేను మరిన్ని వీడియోలు చేసేకి నాకు గూడా మోటివేషన్‌గా ఉంటుందండి. కాబట్టి నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఎలా అనిపిచ్చిందో కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గూడా చేసుకోండి.